పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. డెబిట్, క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ స్వైపింగ్ లావాదేవీలను ఎక్కువగా జరుపుతున్నారు ప్రజలు. అయితే ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. నెట్లో లావాదేవీలు, కార్డు స్వైపింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాంకు ఖాతాలో సొమ్ము ఖాళీ అవుతుందంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. కార్డు పాస్వర్డ్తో హ్యాకింగ్, ఓటీపీలతో హ్యాకింగ్ చేయొచ్చని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ కమల్ అందిస్తారు. రహిత లావాదేవీలు పెరగడంతో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వినియోగం కూడా పెరిగింది. అటు స్వైపింగ్ మిషన్లను వాడుతున్న వారి సంఖ్య, ఆన్లైన్లో లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. సైబర్ నేరగాళ్లు గతంలోనే చాలా కాలంగా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తూ ఉన్న ముఠాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నగదు రహిత లావాదేవీలు పెరిగిపోవడం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వినియోగం పెరిగిపోవడంతో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అన్నది కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సైబర్ ఎక్స్పర్ట్ నల్లమూతుల శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, చాలా కాలంగా మనం చూస్తూనే ఉన్నాం సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వినియోగం పెరిగితే ఎలాంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది? ఒకటండి, ఇప్పటివరకు మనకి క్లోనింగ్ అనేది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే జరుగుతూ ఉండేది. ఇప్పుడు మనకి ఆర్థికపరమైన లావాదేవీలు, నగదు రహిత లావాదేవీలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఏటీఎం మెషిన్స్లో వచ్చేటప్పటికే స్కిమ్మర్స్ను వాడటం, అలాగే బయట మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే పెట్రోల్ బంకుల్లో కావచ్చు, స్కిమ్మర్ లాంటి డివైజెస్ని వాడకం ఇంకా ఎక్కువ అవబోతుంది. స్కిమ్మర్ అనేది ఏంటంటే సింపుల్గా ఒక చిన్న డివైస్ లాగా ఉంటుంది. అంటే కార్డు రీడర్ లాగే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పంచింగ్ మెషిన్ చూపిస్తున్నా, పంచింగ్ మెషిన్ లాగే ఉంటుంది. సో మనం ఏ కార్డును తీసుకున్నా కానీ మనం జనరల్గా ఏం చేస్తుంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉండే కార్డుని సర్వర్కి ఇచ్చేసేసి బిల్ చేసుకురామని చెప్పేసి మనం వాళ్ళకి అప్పచెబుతూ ఉంటాం. అతను తీసుకువెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది బ్లాక్ కలర్ స్ట్రిప్ అని చూసారా, దీంట్లో మన కార్డ్ నెంబరు, నేము, ఎక్స్పైరీ డేట్, ఎవ్రీథింగ్ వైటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో అతను తీసుకువెళ్తూ జేబులో ఉండే స్కిమ్మర్తో ఇలాగ ఒకసారి అన్నాడంటే కనుక ఆటోమేటిక్గా దీంట్లో ఉండే డేటా మొత్తం, ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఉండే డేటా మొత్తం స్కిమ్మర్లో ఉండే ఒక మెమరీలోకి కాపీ అయిపోతుంది. కాపీ అయిన తర్వాత అతను ఒక రోజు మొత్తం మీద లేదా 1 వీక్ మొత్తం మీద ఇలా కలెక్ట్ చేసిన కార్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎవరైతే కనుక స్కిమ్మింగ్ ముఠాల వాళ్ళు అతనికి జాబ్ ఇచ్చి ఉన్నారో వాళ్ళకి అప్పచెబుతూ ఉంటారు. సో ఇలాగ మనకి ఒక్కొక్క 50 మందికి వచ్చేటప్పటికి ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆఫర్ చేస్తుంటారు. ఈ విధంగా స్కిమ్మింగ్ అనేది ఎక్కువయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే ఏటీఎం సెంటర్ స్కేల్లో కూడా మనకి స్కిమ్మర్లో పెట్టే అవకాశం ఎక్కువ కనపడుతుంది. చాలామంది రిమోట్ ఏరియాస్లో అంటే ఎక్కువ మంది జనాలు ఉండరు, వెయిటింగ్ ఉండదు అని చెప్పేసి అని ఎక్కడో చిన్న చిన్న గల్లీలో ఉండే ఏటీఎం మెషిన్స్కి వెళ్ళేసి అమౌంట్ విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అలాంటి చోట్ల సెక్యూరిటీ గార్డు ఉండడు కాబట్టి ఎవరైనా స్కిమ్మింగ్ మోటాల వాళ్ళు కార్డు పెట్టే స్లాట్లో ఒక స్కిమ్మర్ని పెట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన కార్డు ఇన్ఫర్మేషన్ స్టీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లోనే ఒక సీక్రెట్ స్పై కెమెరా ఉంటుంది. ఆ కెమెరా మనం ఎంటర్ చేసే పిన్ కూడా కాపీ చేసేస్తుంది. ఇలా స్కిమ్మింగ్ అనే ప్రమాదాలు చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నగదు రహిత లావాదేవీలు పెరగడంతో స్వైపింగ్ మిషన్ల వాడకం కూడా పెరిగింది. ఈ స్వైపింగ్ మిషన్లు వాడకం అంటే దీనివల్ల లాభాలు ఎక్కువ ఉంటాయంటారా, నష్టాలు ఎక్కువ ఉంటాయంటారా? స్వైపింగ్ మెషిన్లో అంటే పిఓఎస్, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. స్వైపింగ్ మెషిన్స్లో వచ్చేటప్పటికే లాభాలు బాగానే ఉంటాయి, కానీ వాస్తవంగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న సందర్భాల్లో వచ్చేటప్పటికి అవతల మర్చెంట్, మనం చిన్న కిరాణా షాప్కి వెళ్ళి ఉన్నాము, ఏదో పప్పులు ఏడు కొనుక్కున్న తర్వాత అతను 250 రూపాయలు బిల్ అయితే కనుక 500 రూపాయలు అమౌంట్ ఎంటర్ చేసేసి పిన్ ఎంటర్ చేయమని చెప్పేసి మనల్ని అడిగాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనం తెలియకుండానే అతను ఎంత అమౌంట్ ఎంటర్ చేశాడో తెలియకుండానే మనం పిన్ ఎంటర్ చేసేస్తూ ఉంటాం. సో అమౌంట్ అనేది ఎక్కువగా అక్కడ నోట్ చేసుకునే అవకాశం మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఎవరైనా కానీ కొద్దిగా చదువుకున్న వాళ్ళు అక్కడ అతను ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తున్నాడో చూసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఒక బిల్ జనరేట్ అయ్యేసి మనకు చిన్న ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ని వెరిఫై చేసి దాని అనుమానం ఉంటే కనుక అడగాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని స్వైపింగ్ మెషిన్స్లో కూడా స్కిమ్మర్స్ను వాడే టెక్నాలజీ కూడా రాబోతుంది. చైనాలో ఒక Alibaba.com ఇలాంటి కొన్ని సైట్స్ ఇలాంటి ఇన్విజిబుల్ స్కిమ్మర్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. ఎవరైనా కానీ కొంచెం అడ్వాన్స్డ్గా ఈ స్వైపింగ్ మెషిన్స్లో అలాంటి స్కిమ్మర్స్ని పెట్టగలిగితే కనుక ఈ కార్డు డేటా స్టీల్ అయ్యే అవకాశం మనకు కనపడుతుంది. కొంతమందికి ఆర్థికపరమైన లావాదేవీలు ఎక్కడైనా కానీ సులభంగా చేసుకోవడానికి పిఓఎస్లో మనకు అవకాశం కల్పిస్తున్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని సెక్యూరిటీ జాగ్రత్తల పట్ల అప్రమత్తంగా మనం ఉండాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ పిఓఎస్ మిషన్ల వాడకం అంటే ఆహ్వానించదగ్గ పరిణామమా, సైబర్ నేరగాళ్లకు వరంగా మారే అవకాశమా?
ఒకటండి, ఇప్పటివరకు వీటి మీద పెద్దగా అవగాహన లేదు ప్రజల్లో. అవగాహన లేకపోవటం వలన ఏదైనా సెక్యూరిటీ పరమైన సమస్యలు ఏర్పడతాయి తప్పించేసి, వాస్తవంగా మనకే సమాజాన్ని అంటే నగదరహిత సమాజాన్ని సృష్టించడంలో పీఓఎస్ మెషిన్స్దే చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే కనుక నెట్ బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే డెబిట్ క్రెడిట్ కార్డుల వినియోగం ఆన్లైన్లో చేయడం కావచ్చు, ఇలాంటివి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మనం రోజువారీ ఏదైనా షాప్కి వెళ్ళినా కానీ లేదా చిన్న చిన్న వాళ్ళతో మనం ట్రాన్సాక్షన్ చేయాలన్నా కానీ పీఓఎస్ మెషిన్సే ఆధారంగా నిలుస్తూ ఉంటాయి. మెడికల్ షాప్కి వెళ్ళేసి మనం మెడిసిన్స్ కొనుక్కోవాలన్నా కానీ పీఓఎస్ మెషిన్ ద్వారా కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇది ఈజీనే కానీ మనకి బెనిఫిషియలే కానీ సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు కొద్దిగా ఉన్నాయి. అవి అవగాహన రాహిత్యం వల్ల ఏర్పడుతుంది. వాటిని అవగాహన పెంచుకోగలిగితే బెటర్గా ఉంటుంది. ఇలాంటి ఎక్స్పర్ట్స్ అంటే వీటిని గుర్తించగలుగుతారు. మీరు ఇందాక చెప్పారు ఇంట్లో ఉండి కూడా బయట జరుగుతున్న లావాదేవీని నేను ఇక్కడ నుంచి ట్రాప్ చేయగలను. బట్ సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒకటండి, ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకున్నట్లుగా సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు బ్యాంకులు కూడా పటిష్టంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా సామాన్యుడికి వచ్చేటప్పటికి ఈరోజు కొద్దిగా భయం ఏర్పడుతూ ఉంది. ఆ భయాలు పోగొట్టాల్సిన బాధ్యత బ్యాంకుల మీద ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే చాలా ఏటీఎం మెషిన్స్లో వచ్చేటప్పటికి విండోస్ ఎక్స్పీ లాంటి 15 ఏళ్ల క్రితం ఆపరేటింగ్ సిస్టమ్ వాడబడుతుంది. ఇప్పుడు దాంట్లో ఉండే సెక్యూరిటీ లూపోల్స్ ఆధారంగా నేను ఇక్కడ కూర్చొని నేనే బంజారాస్లోనో లేకపోతే కనుక వేరే సిటీలో ఉండే ఒక ఏటీఎం మెషిన్లోంచి అమౌంట్ని నా కార్డు కూడా పెట్టకుండానే ఆ మెషిన్లో ఉండే డబ్బు మొత్తాన్ని ఎజెక్ట్ చేయగలుగుతాను, అంటే విత్డ్రా చేయగలుగుతాను. సో ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా మనకి అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి హ్యాకర్లో అంటే ఏటీఎం మెషిన్స్ని ఈరోజు హ్యాక్ చేయడం చాలా సులభంగా ఉంది. కాబట్టి లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కంటే విండోస్ ఎక్స్పీ లాంటి లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఏటీఎం మెషిన్స్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం డెఫినెట్గా ఒక బెటర్గా అంటే సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు లేకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇది మొత్తానికి పీఓఎస్ మిషన్ల ద్వారా లాభాలు ఉన్నప్పటికీ, నగదు రహిత లావాదేవీల వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్ళు కూడా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు పాటిస్తే తప్ప ఇటువంటి నేరగాళ్ళ బారి నుంచి బయటపడలేమని చెప్తున్నారు. గతంలో చాలా సందర్భాల్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును క్లోనింగ్ చేసినటువంటి ముఠాలు చాలా పట్టుబడ్డాయి. ఏటీఎంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చి అక్కడి నుంచి పిన్ నెంబర్లను దొంగిలించినటువంటి ముఠాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కార్డుల వినియోగం పెరిగినటువంటి నేపథ్యంలో సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సైబర్ ఎక్స్పర్ట్ శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.